రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు అత్యంత పారదర్శకంగా ప్రారంభమయ్యాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఈసారి సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1917 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయడంతో పాటు ధాన్యం నిల్వకు ఇబ్బంది లేకుండా 5.40 కోట్ల గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచింది. సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు అత్యంత పారదర్శకంగా ప్రారంభమయ్యాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఈసారి కూడా సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాలను సేకరించాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1917 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయడంతో పాటు ధాన్యం నిల్వకు ఇబ్బంది లేకుండా 5.40 కోట్ల గన్ని బ్యాగులను అందుబాటులోకి ఉంచింది. సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు వేగంగా తరలించేందుకు 17,262 వాహనాలతో పక్కా రవాణా సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా విప్లవాత్మక మార్పుగా ధాన్యం అమ్మిన రైతుల ఖాతాలో కేవలం 8 గంటల్లోపే నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్నదాత సంతోషమే ప్రభుత్వ బలం అనే నినాదంతో వేగవంతమైన సేవలందిస్తూ రైతులకు ఈ రబీ సీజన్లో సర్కార్ సంపూర్ణ భరోసా కల్పిస్తుంది. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ సునామీలో దూసుకుపోతోంది. ఈ ఉత్సాహాన్ని చూసి మంగళగిరి కేంద్ర కార్యాలయం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జన సైనికులు వీర మహిళలు చూపిస్తున్న అమితాశక్తిని గమనించిన మన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూనే మరో అదిరిపోయే తీపి కబురు అందించారు. పలు ప్రాంతాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు సభ్యత్వ లింక్స్ ను ఏప్రిల్ 10వ తేదీ వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వెనుకబడి ఉంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మన సాధకులు సైనికులు అంతా కలిసి ఈ కొద్ది రోజుల్లో సభ్యత్వాల సంఖ్యను ఆకాశానికి తీసుకెళ్లాలని మంగళగిరి ప్రధాన కార్యాలయం పిలుపునిస్తోంది. ఇక ఆలస్యం వద్దు. ఏప్రిల్ 10 లోపు మన సభ్యత్వ నమోదును దిగ్విజయంగా పూర్తి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ దేశ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశేష కృషి పారదర్శక పాలన ఫలితంగా మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఏకంగా 5 జాతీయ అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాత్మక ఘనత సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం జనసేన పార్టీ కార్యాలయం ముందు ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చిత్రపటాలకు జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించి తమ అభినందనలు తెలియజేస్తారు. గ్రామ స్వరాజ్యం దిశగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు నేడు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా నిలిచాయని ఈ సందర్భంగా అలాంటిది మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల గడవక ముందే శ్రీ నరేంద్ర మోడీ గారి తరఫున ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డుల్లో 5 స్థానాలు అంటే 5 అవార్డులు 5 విభాగాల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వహిస్తున్న మన పంచాయతీ శాఖ అవార్డులు సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయం. దీనిలో తీసుకుంటే కనుక సుపరిపాలనలో మొదటి స్థానంలో నిలిచాం మనం. మరీ ముఖ్యంగా మహిళా స్నేహపూర్వక పంచాయతీలో మొదటి స్థానంలో నిలిచాం. అదేవిధంగా పేదరిక నిర్మూలనలో 2వ స్థాయిలో నిలిచాం మనం. దాంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనలో 3వ స్థానం, ఉత్తమ మండలంలో 3వ స్థాయిలో నిలిచాం. అంటే 5 కేటగిరీల్లో జాతీయ అవార్డులు సాధించిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. మరి ఈ ఘనతని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయడం కోసం మరీ ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని సాధించడానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మనకి నిధులు కేటాయించిన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరొకసారి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.